రైట్. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు బీజేపీలోకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? నేను అందరితో కలిసి ఉన్నాను అప్పుడు. బట్ రామ్మోహన్ గౌడ్ గారితో వాళ్ళతో అందరితో క్లోజ్గా ఉంటుంటే అప్పుడు. సో వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఎందుకో నాకు మనసు ఒప్పలేదు కాంగ్రెస్లో, అది రూలింగ్ పార్టీ అయినా కానీ వెళ్ళలేదు. ఎందుకట్లా? సైలెంట్గా ఉన్నాను. ఉన్నాక తర్వాత మన రంగారెడ్డి గారు, సురేంద్ర యాదవ్ గారు మా ఇంటికి వచ్చి అడిగారు, అన్న మీరు వస్తే బాగుంటుందన్న, కొంచెం ఆలోచన చేసి చెప్తానని చెప్పాను. మళ్ళీ ఎంపీ గారితో మాట్లాడిచ్చారు, మీరు వస్తారా నేను రావాలన్నా మీ ఇంటికంటే, అంత పెద్ద మనిషి మీరు ఎందుకన్నా వచ్చేది, నేనే మీ ఇంటికి వస్తానారా? అవును. వెళ్ళి కలిశాను. ఇంకెందుకు డిలే చేయడం, ఎందుకు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడే జాయిన్ అయిపోయాం. అయినాక విత్ ఇన్ 1 వీక్ లోపల బ్రేక్ఫాస్ట్కి వచ్చారు, మన ఇంటికి వచ్చారు. అంటే ఎలక్షన్ ఉన్నాయని బీజేపీ పార్టీలోకి వచ్చిరా, లేకపోతే బీజేపీ పార్టీ సిద్ధాంతాల నుంచి వచ్చిరా? సిద్ధాంతాలు. ఇప్పుడు కాంగ్రెస్ నేషనల్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీ. సో నేను ఆల్మోస్ట్ నేను చేసే వ్యాపారానికి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతుంటాను, ప్రాజెక్ట్స్ కానీ కానీ. సో ఏదైనా కానీ ఫస్ట్ నా దేశం ముఖ్యం. ఎగ్జాంపుల్, ఒకవేళ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినా కానీ నేను ఏమైనా పర్చేజ్ చేయాల్సి వస్తే మన ఇండియాలోనే పర్చేజ్ చేస్తాను, బయట నుంచి తీసుకురాను. ఎందుకంటే కొంతమందికి ఉంటుంది అంటే చెప్తే అది సిల్లిగా అనిపించచ్చు. ఇతర దేశాలకు కూడా వెళ్తారా మీరు? వెళ్తాను. విజిటర్ కింద. ఏమైనా కొనుక్కురావాలన్నా కానీ కనీసం మన దాంట్లో కొంటే ట్యాక్సులు మన గవర్నమెంట్కి వస్తాయి, మన దేశానికి వస్తుంది. ఆ ఇంటెన్షన్తో బయట కూడా కొనను, నేను పర్చేజ్ చేయను. ఇవి అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు, పిచ్చి అనుకోవచ్చు. వాస్తవానికి బీజేపీ పార్టీలోకి వచ్చినాక దేశభక్తి బాగానే పెరిగినట్టుంది మీకు. ముందు నుంచే ఉంది. సేమ్ క్వశ్చన్ ఒకతను అడిగాడు, బీజేపీలోకి వచ్చినాక బొట్టు పెట్టుకుంటున్నావు అని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటాను. నేను బీజేపీలోకి వచ్చినప్పటి నుంచే కాదు, అంతకు ముందు నుంచే పెట్టుకుంటాను. గుడికి వెళ్తాం, అన్నీ చేస్తాం. సో బీజేపీలోకి వచ్చినందుకనే ఇంకా పెరిగింది, ఇంతకుముందుకు ఏదైతే ఉన్నదో ఇంకా పెరిగింది. ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఎలా ఉంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొంతమంది తెలియక ఊరికే మన స్థాయి కాకపోయినా కానీ విమర్శిస్తుంటారు. మన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి.